సార్ నమస్కారం సార్. వస్తుంది. సార్ గుంటూరు ఒకటి, అనకాపల్లి, అలాగే విశాఖపట్నం ఈ ముగ్గురు కూడా పారిశ్రామికవేత్తలండి. వీళ్ళు గెలుపు ఎలా ఉంది అసల? అక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయి? అలాగే అంటే వాళ్ళ ప్రత్యర్థుల పనితనం ఎలా ఉందంటారు? ప్రత్యర్థుల యొక్క అవకాశాలు? ఇప్పుడు విశాఖపట్నం ఉందండి. హ్మ్. విశాఖపట్నం భరత్ గారు హ్మ్. గీతం ఫిల్మ్ గీతం యూనివర్సిటీ. యూనివర్సిటీ హ్మ్. చైర్మన్, ఎంబీబీఎస్ మూర్తి గారు అండ్ సీనియర్ అవును. ఎంపీ గారు గోల్డ్‌స్పాట్ మూర్తి గారంటారు. గొలుసుపాటి మూర్తి గారు అంటాం ఆయన్ని. హ్మ్. అలాంటి ఆయన విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో హ్మ్. గుర్తింపు తెచ్చిన పార్టీలో ఆయన, గంగిరెడ్డి గారు, ధనపాల్ రెడ్డి గారు, ఇక చాలామంది ఉన్నారండి విశాఖపట్నంలో. అలాగే అయ్యనపాత్రుడు గారు, వీళ్ళంతా అప్పుడు పార్టీ రామారావు గారి పార్టీ నుంచి ఉన్నవాళ్ళు నిలబెట్టారు. ఆ హ్మ్. రోజు జరుగుదాకా వాళ్ళ మనవడు బాలకృష్ణ గారి చిన్నల్లుడు హ్మ్. గీతం యూనివర్సిటీ ప్రజలకి చదువు చెప్పే దాంట్లో ఆయన కోసం మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు గెలవాలి అనేది మనం ఎందుకు కోరుకుంటాం అనేది వివరంగా చెప్పాలి. హ్మ్. ప్రజలకు తెలియాలి ఇది ఎంతమందికైనా. ఎందుకంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రాబ్లం జరిగింది. హ్మ్. నేను మీకు అంటే నేను నాకు చేసిన దానికే చెప్తా. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశారు. గీతంలో ఇలాగ ఉందంటే ఫీజు ఇప్పుడు నేను కట్టుకోలేకపోతున్నాను. హ్మ్. కొంచెం నాకు ఒక 3 నెలలు టైం ఇప్పించండి. హాల్ టికెట్ రావట్లేదు అనంటే, హ్మ్. నేను వెంటనే ఆయనకు కూడా పెట్టలే మెసేజ్. ఆళ్ళ పిఏ గారికే పెట్టాను మెసేజ్. హ్మ్. మెసేజ్ పెట్టిన వెంటనే ఆళ్ళు జనవరిలో పెట్టుకుంటారండి సో అండ్ సో, సో అండ్ సో అంటే, ఓకే సార్ అని చెప్పి హ్మ్. ఇమ్మీడియేట్‌లీ లాక్ రెస్పాండ్ ఓపెన్ అయ్యారు. చేసి రెస్పాండ్ అయ్యి లాక్ ఓపెన్ చేశారు. హ్మ్. అంటే ఆయన నైతికత అది. అంటే పిల్లల డబ్బు కోసమే కాదు, అవును. చదువు పోకూడదు. మనం చెప్తే యువతలు కాసి ఎవరైనా చెప్తే కూడా వింటారు అన్న మాటకి ఉదాహరణ. హ్మ్. ఇలాగ కోకోకోల్ అండి. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇలాంటివి ఎన్నో హెల్పింగ్ నేచర్స్ ఉన్నాయి. హ్మ్. ఈజ్ గీతం యూనివర్సిటీ నుంచి నెంబర్ 1. రెండోది ఆయన గెలిస్తే అక్కడ హ్మ్. మన సినీ పరిశ్రమతో వాళ్ళ మామగారితో ఆయనతో సినిమా పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ హ్మ్. సినిమా స్టూడియో కట్టడానికి అవకాశాలు ఉంటుంది. హ్మ్. సినిమా డబ్బింగ్ థియేటర్లు కట్టడానికి అవకాశాలు ఉంటుంది. సినిమా హబ్‌కి పెట్టడానికి అవకాశం ఉంటుంది. 32 కిలోమీటర్ల కారిడార్ మొత్తం టోటల్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కేంద్రం నుంచి పన్నులు తీసడానికి అవకాశం ఉంటుంది. అమెరికన్ కాన్సులేట్ తీసడానికి అవకాశం ఉంటుంది. దుబాయ్ కాన్సులేట్ తీసడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే వచ్చాయి. ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వాల్టేర్ జెన్సన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. యూత్ ఉద్యోగ అవకాశాలొస్తాయి కదా ఉద్యోగ మరి! అవకాశాలు యువతకి పరిశ్రమ హ్మ్. తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది కాకుండా ఆయన గెలిస్తే మనకి టోటల్‌గా వాల్టేర్ జెన్సన్ మోడీ గారితో మాట్లాడేవే కాదు, హ్మ్. యువకుడు వ్యాఖ్యతగా బాగా మాట్లాడగలిగే వ్యక్తి. హ్మ్. ఇంగ్లీష్ టాక్ చేసి కరెక్ట్‌గా మన పార్లమెంట్‌కి హ్మ్. మనకి ఏదైతే కావాలో ఆ పార్లమెంట్‌కి సరైనోడు హ్మ్. యూత్ నాయకుడు భరత్ గారు. అవును. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. ఓకే. అపోజిషన్ క్యాండిడేట్ కోసం వద్దాం. హ్మ్. అపోజిషన్ క్యాండిడేట్ కోసం ఝాన్సీ గారు. బొత్స బొత్స ఝాన్సీ గారు. ఝాన్సీ. బొత్స ఝాన్సీ గారు 2 సార్లు ఆమె ఎంపీ చేశారు. హ్మ్. ఎంపీ చేసి ఒక్కరోజైనా వాయిస్ అవర్ పార్లమెంట్‌లో ఎత్తారా? లేపోతే ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు? ఏం చేశారు? హ్మ్. ఇయన్నీ మనం బేర్ చేసుకుందాం. బొత్స ఫ్యామిలీ మాత్రం విజయనగరంలో దోచుకున్నారు, దాచుకున్నారు తప్ప హ్మ్. ఏ రోజైనా సరే ప్రజలకు న్యాయం చేశారా? ప్రజలకు అన్యాయమే జరిగింది. హ్మ్. ఈరోజు వారు విశాఖపట్నం వచ్చి ఆల్రెడీ రాకుండానే మున్సిపల్ మినిస్టర్‌గా ఉండేటప్పుడు అక్కడ మిషనరీ స్థలాన్ని 2,000 కోట్లని పర్మిషన్‌లు ఇచ్చేసి ఈయన ఎంబీవి దోచుకున్నారు. హ్మ్. అలాంటిది ఆమెనే ఎంపీ చేస్తే ఉన్న స్థలాల్ని ఆటిని విజయనగరం ఎలా దోచుకున్నారో ఇప్పుడు కూడా ఇక్కడ అలాగే దోచుకుంటారు. ఎనీ డెవలపింగ్ అండ్ విజయనగరం. అలాగే ఆమెకి ఏమైనా మాట్లాడడం వచ్చా? మనం ఏమైనా పరిశ్రమ కోసం తెలుసా? మనం ఏమైనా ఉపాధి కోసం తెలుసా? హ్మ్. ఉద్యోగాల కోసం తెలుసా? మనకి ఏమి తెలుసు? భర్త గారిని ఆమెని బేర్ చేసుకుంటే హ్మ్. మన పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలన్నా, మన పరిశ్రమలు రావాలన్నా, అవును. పార్లమెంట్‌లో మన కోసం మోడీ గారికి చెప్పాలన్నా, మన కోసం ఎవరికి ఏం చెప్పాలన్నా, మనకు వాల్టేర్ జెన్సన్ రావాలన్నా, భర్త గారు ఈజ్ నంబర్ 1. జోన్ ఆల్రెడీ అంటే వాల్తేర్ జోన్ అన్నమాట. వాల్టర్ జోన్ అండి. జోన్. జెన్సన్ అది. అదే. వాల్టర్ జెన్సన్ జోన్ రావాలి. ఆ ఓకే. జోన్ వస్తే జెన్సన్ అవుతది అక్కడ హ్మ్. మనకి. అలాగా మాతో టోటల్‌గా అక్కడ అయన్నీ రావాలంటే భర్త గారు రావాలి. హ్మ్. అక్కడ ఆల్రెడీ ఝాన్సీ గారు వచ్చినా కూడా ఉపయోగం లేదు. హ్మ్. ఇక్కడ ఉపయోగం లేదు. సెంట్రల్ గవర్నమెంట్‌లో బీజేపీ, అక్కడ కూటమి, మహాకూటమి. ఆ హ్మ్. కూటమిలో వస్తే రేపు ఉదయం పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అది. కనుక డబుల్ అలాంటి ఇంజిన్ అంటారు వ్యక్తి కదా! డబుల్ ఇంజిన్ అన్నట్టు అవుతది. డబుల్ ఇంజిన్. డబుల్ ఇంజిను అంటానికి వ్యక్తి ఇప్పుడు హ్మ్. రామ్మోహన్ నాయుడు గారు చూడండి. ఆయన వ్యాఖ్యత చూడండి. ఆయన హ్మ్. ఆలోచన చూడండి. ఆయన మాటలు చూడండి. పార్లమెంట్‌లో మొత్తం దేశాన్నే కుదిపేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. యాస్ ఎ అప్రిషియేట్ ఈస్ ఎ స్పోక్స్ పర్సన్‌గా చాలా బాగా ఎళ్ళాడు ఆయన. హ్మ్. అలాగా భర్త గారు కూడా మన పార్లమెంట్‌కి పంపిస్తే పార్లమెంట్‌లో లాస్ట్ టైము మన హ్మ్. జేడీ లక్ష్మణ్ గారు 4,000 ఓట్లతో ఓడిపోయాడు. హ్మ్. ఒక ఎంపీని గెలిపించాం. వేల కోట్లు దోచుకున్నాడు. అది.
ఎంఈవి సత్యనారాయణ గారు వేల కోట్లు దోచుకున్నాడు, మొత్తం బేబస్సం చేసేసాడు, అల్లకొల్లోలం చేసేసాడు. అలాంటి వ్యక్తులు కావాలా మనకి? మనకి డబ్బుతో పని లేదు. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి గోల్డ్ స్పూన్తో పుట్టారు. ఆ డబ్బుతో 10 మందికి డబ్బు పెట్టేవాళ్ళు, 10 మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళు. అలాంటి వ్యక్తి కావాలా? మన స్టూడియోలు కావాలా? పరిశ్రమలు కావాలా? అలాంటి భర్త గారిని గెలిపించాలనేదే విశాఖపట్నం ప్రజలు నిర్ణయం తీసుకొని ఆలోచించి మీరు ఎంపీ సీట్ కింద ఓటేసి అక్కడున్న ఏదైతే ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయో మహాకూటమికి గెలిపించాలి. అది గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఛాన్సెస్ అయితే మనం ఇన్ని బేర్ చేసుకున్నా కూడా అక్కడ భర్త గారి గెలుపు 2,50,000 మెజార్టీతో భర్త గారు గెలుస్తున్నారు. అనకాపల్లి అండి? అనకాపల్లికి వెళ్తే సీఎం రమేష్ గారు అంటే పారిశ్రామికవేత్త. ఈరోజు మొత్తం టోటల్గా పరిశ్రమల్లో ఏదైనా సరే ఉద్యోగాలు కానీ పరిశ్రమల్లో ఆయన ఇప్పటికీ లేకుండానే ఎన్నో వేలు ఉద్యోగాలు ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి మనకి అనకాపల్లికి వచ్చాడు. అనకాపల్లిలో ఆయన వస్తే షుగర్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, పరిశ్రమలు అవ్వచ్చు, యువత ఉద్యోగాలు అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీలు అవ్వచ్చు, మేబీ ఏదైనా సరే పార్లమెంట్లో మనకి ఏం కావాలన్నా మోడీ గారు అతి తక్కువ దగ్గర మనిషిగా, అమిత్ షాకి దగ్గర మనిషిగా అక్కడికి వెళ్ళి కూర్చొని పార్లమెంట్లో చేయగల డైనమిక్ మెంబర్ సీఎం రమేష్ గారు. కూర్చొని మాట్లాడగల దమ్ముంది, చేయగల దమ్ముంది, చెప్పిందే చేయగల దమ్ముంది, చేస్తాడు కూడా. మన అనకాపల్లి రూపురేఖలే మార్చేస్తాడు. ఎందుకంటే ఆపోజిట్ గా బడుగు ముత్యాల నాయుడు గారు మనం ఆల్రెడీ 2.5 సంవత్సరాలు మినిస్టర్ అయ్యాడు. ఆయన తారువా నుంచి ఎవరికి ఎక్కడా తెలియదు, ఎవరు రాలేదు, ఎక్కడికి రాలేదు, ఏ ఒక్క పని చేసిన పాపానికి ఎరగలేదు. పార్లమెంట్లో ఈ అనకాపల్లి పార్లమెంట్లో ఆయనకి ఎక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియదు, ఏ నియోజకవర్గం ఉందో తెలియదు, ఏముందో తెలియదు. అలాంటి వ్యక్తి ఇక్కడ అసెంబ్లీలోనే వాయిస్ లేనోడు పార్లమెంట్లోకి వచ్చి మన కోసం ఏం వాయిస్ మాట్లాడతాడు? షుగర్ ఫ్యాక్టరీ కోసం ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మరి అక్కడ రైతుల కోసం ఏం మాట్లాడతాడు? అక్కడ మొత్తం టోటల్గా పార్లమెంట్ పరిశ్రమల కోసం మనకి ఏం మాట్లాడతాడు? అలాగే మనకి యువత ఉద్యోగాల కోసం మనకి ఏం మాట్లాడతాడు? కనుక పార్లమెంట్ ఈజ్ ఎ మెంబర్ అంటే పార్లమెంట్లో అక్కడ సెంట్రల్లో సపోర్ట్ ఉండాలి. సెంట్రల్లో పార్లమెంట్లో రాజ్యసభ చేసిన వ్యక్తి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఇది పారిశ్రామికవేత్త. డబ్బు కోసం ఆయనకు అవసరం లేదు. డబ్బు ఆల్రెడీ ఎప్పుడో ఆయనకు వేల కోట్లతో ఆయన ఉన్నాడు. ఆయన ఆస్తుపడి ఆయన బిజినెస్ అండ్ వెల్ సెటిల్. ప్రజల కోసం వచ్చాడు. ప్రజల కోసం అనకాపల్లిలో డెవలప్ చేయడానికి ఆయనకి మనం ఓటేస్తే రేపు మన పార్లమెంట్లో ఏం కావాలన్నా మనకు చేస్తాడు. బడుగు ముత్యాల నాయుడు గారికి మనం వేస్తే అసెంబ్లీకి ఓటేసినట్టు ఉంటుంది. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా కూర్చున్నాడో ఆయన పార్లమెంట్లో కూడా అలాగే కూర్చుంటాడు. కాబట్టి ఆయన కాకుండా మనం సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటే మన అనకాపల్లి నియోజకవర్గం బాగుంటుంది. మన బెల్లం రేటు కానీ ఇంకోటి కానీ బీసీలు కానీ చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ డెవలప్ అవుతారు. అలాగే మనం అక్కడ మొత్తం పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీలు మీకు ఆయన దగ్గరికి వెళ్ళి ఇగో ఈ ఉద్యోగం లేదంటే ఆయన దగ్గర ఉన్న రికమెండేషన్ ప్రైవేట్ కంపెనీలు ఎక్కడైనా జాబ్ వేయించి ఆంధ్రప్రదేశ్లో డెవలపింగ్ చేయగలడు, పరిశ్రమలు తేగలడు, మన కాన్స్టిట్యూయెంట్స్ తేగలడు, మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా తేగల మాట్లాడగలడు, ధైర్యం ఉంది, గట్స్ ఉన్న మగాడు. కనుక అలాంటి రమేష్ గారిని మనం గెలిపించుకుంటే మన అభివృద్ధి అవుద్ది. అంటే నేను ఏమంటున్నానంటే మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు ఆశీస్సులతో అన్నీ చేయగలుగుతారు. కాబట్టి సీఎం రమేష్ గారిని గెలిపించారు. బడుగు ముత్యాల నాయుడు గారిని గెలిపిస్తే 2 సంవత్సరాలన్నరలో మన యూట్యూబ్లో చూసుకుని ఆయన ఎక్కడ కనబడలేదు. కాబట్టి ఆయన అసెంబ్లీకే ఆయన పనికి రాలేదు. కాబట్టి మనకి పార్లమెంట్లో మన కష్టం చెప్పుకోవాలి, మన వాయిస్ చెప్పుకోవాలా, అన్నీ మనకు ఉండాలి. కాబట్టి పార్లమెంట్ ఈజ్ ఎ మెంబర్ పర్ఫెక్ట్గా సీఎం రమేష్ గారు ఉంటారు. కాబట్టి ఆయనకు ఓటేస్తే మన అనకాపల్లి నియోజకవర్గం గెలుస్తుంది. 2 లక్షల నుంచి 2,50,000 మెజార్టీతో నేను వెళ్ళొచ్చాను. ఆయన బంపర్గా గెలుస్తున్నాడు. అక్కడ 7 నియోజకవర్గాలు కూడా 100% కూటమి గెలుస్తుంది. అక్కడ మొత్తం టోటల్గా ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా టీడీపీ మన వైసీపీకి వచ్చే అవకాశం అయితే లేదు. ఇక గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ అండి, ఆయన ఒక డాక్టరు. ఆయన పెమ్మసాని చంద్రశేఖరరావు గారు 5,600 కోట్లు వైట్ అమౌంట్ చూపించి ఈరోజు ఉన్న డబ్బు ఉన్నవాడినే కాదు, నేను డాక్టర్నే కాదు, వైద్యునే కాదు, నేను మాటకు మాట జవాబు చెప్పగలను, నేను పైనుంచి వస్తే మీ ఎదురుగుంట వస్తే ఎదురుగుంట చెప్పగలను, మీరు కార్పొరేట్ కంపెనీ నుంచి వస్తే కార్పొరేట్ కంపెనీ నుంచి చెప్పగలను, మీరు రౌడీజంగా వస్తే రౌడీజంగా చెప్పగలను, అభివృద్ధి కోసం వస్తే అభివృద్ధి కోసం చెప్పగలను. మీలాగా నేను దాచుకోలేదు, కష్టపడితే వైట్ అమౌంట్ నాకు వచ్చిందే తప్ప మీలాగా దాచుకునే డబ్బు, ఇసుక డబ్బు, లేకపోతే ఇంకో డబ్బు నాది కాదు. మీరు దేనికైనా రెడీ, నేను వస్తే అభివృద్ధి చేయడానికి వస్తా. మీకు కావాలంటే నేను గుంటూరు జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తా. ఎలా పరిశ్రమలు రావో, ఎందుకు రావో, మొత్తం టోటల్గా కాన్స్టిట్యూయెంట్స్ ఎందుకు రావో, మొత్తం టోటల్గా మన పరిశ్రమలు ఎందుకు రావో, పెట్టుబడులు ఎందుకు రావో అన్నీ నేనే చూస్తాను. నాకు ఎంపీగా ఓటు వేయండి, అవకాశం ఇవ్వండి, నన్ను పార్లమెంట్కి పంపించండి. నేను ఇన్ని వేల కోట్ల ఇన్కమ్ కూడా నేను వదులుకొని నేను పార్లమెంట్కి ప్రజల కోసమే నా ఇండియా
ప్రజల మీద మోజుతో నా ఆంధ్రప్రదేశ్లో పుట్టు పెరిగిన వాడిగా నాకు ఓటు వేయమని అడుగుతున్నాను. కనుక రిక్వెస్ట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా, ఇంకొకరు చేసిందా, ఏం అభివృద్ధి చేశారో, వాళ్ళు దాచుకున్నారో నాకు అవకాశం ఇవ్వండి అని వీరి చాలా జెంట్లమెన్గా చాలా చక్కగా అడుగుతున్నాడు, చక్కగా చేస్తున్నాడు. ఆయనకు కూడా మెజారిటీ పీపుల్ ఆయనకు ఓటు వేయాలని, కూటమికి ఓటు వేసి ఆయన గెలిపించాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. కనుక ఆయన కూడా మంచి మెజారిటీతో గెలుస్తాడు. అక్కడ కూడా ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా ఎమ్మెల్యే సీట్లు కూడా మేము మోర్ దెన్ మెజారిటీ టీడీపీ వస్తుంది. మోర్ దెన్ మెజారిటీ టీడీపీ వస్తుంది. ఇదండి నట్టి కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.